చికెన్ రెసిపీకి కావాల్సిన పదార్థాలు: చికెన్ 3 సార్లు బాగా వాష్ చేసుకోవాలి. అలాగే ఒక ఆనియన్, రెండు పచ్చిమిరపకాయలు, కొద్దిగా కొత్తిమీర, టమాటాలు 2, కారపొడి 1 స్పూను, చికెన్ మసాలా 1 స్పూను, పసుపు కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు, ఆనియన్ మిక్సీ పట్టినది ఒక ఆనియన్, ధనియాల పొడి 2 స్పూన్లు. ఇప్పుడు గ్యాస్ వెలిగించుకొని బాండీ పెట్టుకోవాలి. మీ దగ్గర బాండీ అయినా పెట్టుకోవచ్చు, లేకుంటే నేనైతే కుక్కర్ పెడుతున్నాను. మీ దగ్గర బాండీ ఉంటే బాండీ కూడా పెట్టుకోవచ్చు. కొద్దిగా ఆయిల్ వేడెక్కింది కదా, వేడయింది కదా. ఇప్పుడు పచ్చిమిర్చి వేస్తున్నాను, ఆనియన్స్, ఇప్పుడు ఆనియన్స్ బాగా కలర్ వచ్చినాయి కదా. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అలాగే ఆనియన్ పేస్ట్ కూడా వేసుకుంటాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి. ఇప్పుడు పచ్చివాసన అంతా పోయింది కదా, బాగా వేగిపోయింది కదా. ఇప్పుడు చికెన్ వేసుకున్నాము. ఇది బాగా ఇప్పుడు కలుపుకుందాము చికెన్ అంతా. నేను అప్పుడేగా మీకు సాల్ట్ చూపించలేదు, సాల్ట్ కొద్దిగా వేస్తున్నాను. ఇది బాగా కలుపుకుందాం. ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకుందాం. ఇది బాగా కలపాలి. ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరి సపోర్ట్ ఉంటుందని అనుకుంటున్నాను. బాగా కలుపుకున్నాం కదా, కొద్దిసేపు మూత పెట్టేద్దాము. ఇప్పుడు మూత తీసి చూద్దాము. ఇప్పుడు టమాటాస్ వేసుకుందాం. ఇది మళ్ళీ ఒకసారి బాగా కలపాలి. ఇప్పుడు మూత తీసి చూద్దాము. బాగా ఉడికింది కదా. ఇప్పుడు వచ్చి మిరప్పొడి కొంచెము, ధనియాల పొడి, కొంచెం చికెన్ మసాలా బాగా తిప్పాల. ఇప్పుడు ఆయిల్ బాగా పైకి వచ్చింది కదా. ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం గార్నియర్కు. ఒకసారి తిప్పుకోవాలి. చూశారు కదండి చికెన్ రెసిపీ. సింపుల్గా చేసుకున్నా కూడా చాలా టేస్ట్గా ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసినా కాబట్టి నాకు అందరూ సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. బాయ్ ఆల్ ఆఫ్ యూ.